అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఇరాన్ అణుస్థావరాలపై అటాక్ చేశాక ఇరాన్ పార్లమెంటు హర్ముజ్ జలసంధిని మూసేయాలని ఒక అప్రూవల్ ఇచ్చింది. ఇంకా ఈ డెసిషన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వద్ద పెండింగ్ ఉంది. కానీ ఈ హర్ముజ్ జలసంధి అంటే ఏమిటి, దీన్ని మూస్తే పర్యవసనాలు ఏముంటాయి? హర్ముజ్ జలసంధి అనేది పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్యలో ఉన్న ఒక చిన్న నేరో పార్ట్. ఇది అరేబియన్ సముద్రంలోకి ఈ అరబ్ కంట్రీస్ నుంచి వచ్చే టోటల్ ఈ క్రూడ్ ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ యొక్క మొత్తం ఎటువంటి షిప్పింగ్నైనా, అంటే వేరే వస్తువుల తాలూకు షిప్పింగ్నైనా ఈ యొక్క ప్రాంతం ద్వారానే వెళ్ళడానికి అవకాశం ఉంది. దీనికి యాక్చువల్గా వేరే ఆల్టర్నేటివ్ లేకపోవడం అనేది అతిపెద్దది ప్రాబ్లం. ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ ఇవన్నీ కూడా ఈ జలసంధి ద్వారానే తమ షిప్పుల ద్వారా మిగతా ఇండియా లాంటి కంట్రీస్కి, వేరే కంట్రీస్కి మేజర్గా ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి, న్యాచురల్ గ్యాస్ని కూడా. ఇది చాలా ఇంపార్టెంట్. టోటల్గా సముద్రంలో జరిగే 1/3 మొత్తం ఆయిల్ గ్యాసెస్, 1/5 టోటల్గా ప్రపంచంలో జరిగే ఆయిల్ గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఈ జలసంధి ద్వారా జరుగుతుంది. ఈ జలసంధిని మోయడం చాలా ఈజీ, ఎందుకంటే ఇది కేవలం 33 కిలోమీటర్లు పొడవు మాత్రమే ఉండి 3 కిలోమీటర్ల వెడల్పులో ఉంటుంది. ఇరాన్ మరియు ఒమన్ ప్రాంతాల్లో ఉండడం వల్ల దీన్ని బ్లాక్ చేయడం ఇరాన్కి చాలా ఈజీ. అంత ఇబ్బంది పడకుండానే మూయొచ్చు. ఇది మూస్తే మాత్రం చాలా మేజర్గా ప్రాబ్లం అవుతుంది. ఎస్పెషల్లీ ఇండియా లాంటి కంట్రీస్కి ఆయిల్ ప్రైజెస్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఇండియాకి ఈ ఎఫెక్ట్ పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత పడుతుంది, ఎందుకంటే ఇండియా ఇప్పటికే రష్యా నుంచి కొన్ని వేరే కంట్రీస్ నుంచి కూడా తీసుకుంటుంది. బట్ చైనా, ఇండియా, జపాన్, సౌత్ కొరియా మాత్రం ఈ యొక్క క్రూడ్ ఆయిల్కి ఈ యొక్క జలసంధి ద్వారా మాత్రమే జరిగే ట్రాన్స్పోర్ట్ మీదే ఎక్కువ ఆధారపడ్డాయి. ఆల్మోస్ట్ 80% ఆఫ్ క్రూడ్ ఆయిల్, 83% లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ఈ జలసంధిని వస్తుంది. త్వరలోనే యుద్ధం ముగియాలని కోరుకుందాం.